దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద. ఇది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. గోవింద అన్న నామానికి ఉన్న గొప్పతనం ఎక్కడుంది అంటే, అంతటా వ్యాపించిపోయినటువంటి విష్ణువు ఒక రూపాన్ని పొంది ఎదురుగుండా నిలబడితే, నిజంగా ఆయన శంఖం చక్రం పట్టుకుని నిలబడ్డాడనుకోండి, ధగ ధగ మెరిసిపోతూ వెళ్ళి పట్టుకోగలనో పట్టుకోలేనో. చిన్ని కృష్ణుడుగా 7 ఏళ్ల కృష్ణుడిగా కూర్చుని ఉన్నాడు అనుకోండి, ఎన్ని తప్పులు చేసిన వాడైనా వెళ్ళి కాళ్ళు అట్టుకుని స్వామి క్షమించండి అని అడగడంలో ఒక స్వాతంత్ర్య బుద్ధి ఏర్పడుతుంది. అది సౌందర్యం. ఆయన అందంగా ఉన్నాడా కాదు, నిన్ను ఆయన దగ్గరికి చేర్చడంలో సౌలభ్యాన్ని కల్పించగలిగిన నామం గోవిందన. చాలా తేలిగ్గా నువ్వు వెళ్ళగలవు. కాబట్టి ఇది శంకరాచార్యుల వారి యొక్క హృదయం. అందుకని సుందరవదనారవింద గోవింద. ఎవరు? అంతటా నిండినవాడు ఒక్కసారి మూర్తిగా కనపడి మన ఎదురుగుండా కూర్చుంటే, ఒక చిన్న పిల్లవాడిగా కూర్చున్నప్పుడు ఆయన్ని పట్టుకోవడానికి ఉన్నటువంటి సౌలభ్యం ఇతరమైనటువంటి రూపములలో నిజంగా పట్టుకోవడానికి అంత తేలికగా ఉండదు. అందుకని సుందరవదనారవింద గోవింద. ఈ గోవింద అన్న నామం పైకి చాలా తేలికగా ధ్యానం చేయడానికి, పలకడానికి, మూర్తిని నిలబెట్టుకోవడానికి, ఆశ్రయించడానికి పరమయోగ్యమైనటువంటి నామం. ఆంతరమునందు అసలు గోవింద అన్న పేరు ఆయనకి ఎందుకు ఇవ్వబడింది అంటే, భూమి, ధేను, స్వర్గ, వేదం, ఈ 4 వా విందతి ఇది గోవింద. ఈ 4 చేత తెలియబడువాడు, ఈ 4 పరిపాలించువాడు, ఈ 4 ఆధారముగా స్వీకరించి సాధన చేసిన నాడు ఆయనని చేరుకోవడానికి సాధ్యమైన వాడు, ఈ 4 ఆయనకి చెందినవాడు. ఇవి అన్వయమైతే గోవిందా అని పిలుస్తారు. భూమి, ధేను, స్వర్గం, వేదం, వా విందతి ఇది గోవింద. ఈ 4 కాదు. గో అంటే వాక్కు, గో అంటే కిరణము, గో అంటే ఆవు, గో అంటే పశువు, గో అంటే బాణము, గో అంటే దిక్కు, గో అంటే వజ్రము, గో అంటే కాంతి. ఎన్నో అర్థాలు ఇంకా ఉన్నాయి. ప్రధానంగా ఈ 4 చేత ఆయన ప్రతిపాదింపబడతాడు, లేదా ఈ 4 రక్షణ భారము ఆయన వహించి ఉంటాడు. ఈ 4 రక్షణ భారము తాను వహించి ఉండి, ఈ 4 అర్థం చేసుకుని మార్గంగా పట్టుకోవడం వల్ల ఆయననే మనం చేరిపోతాం. అటువంటి రూపము కలిగిన వాడెవరో, అటువంటి తత్వము ఆవిష్కరించువాడెవరో వాడు గోవింద. నేను మీతో ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలి అంటే, భూమి, మొట్టమొదటిది భూమి. భూమికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అసలు మనమందరం వాడేటటువంటి మాట భూమి అంటాం. భూమి అన్న మాటకు అర్థం ఏమిటంటే, నీటి నుండి ఉద్భవించినది, నీటి నుంచి పైకొచ్చింది కాబట్టి భూమి అని పేరు. ఎందుచేత అంటే, ఈ సృష్టి యందు 3 లక్షణాలు ఉంటాయి. అంటే మిగిలిన 2 కూడా ఉంటాయి, తిరోధానము, అనుగ్రహము అని. అది మాయ, తిరోధానము, అనుగ్రహము, మోక్షము. సాధారణంగా మనం పలికేటటువంటివి 3: సృష్టి, స్థితి, లయ.